నమస్తే. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు తులసి గాబర్డ్ భారత్‌లో పర్యటన చేశారు. ఈ సందర్భంగా భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో కీలక సమావేశం కూడా నిర్వహించారు. ఈ సమయంలో ఆమె చేసినటువంటి ఒక ప్రకటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది. బంగ్లాదేశ్‌లోని మైనారిటీలు, ముఖ్యంగా హిందువుల భద్రతల పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సరే చర్యలు తీసుకోవాలని బంగ్లాదేశ్ ప్రభుత్వానికి సుతిమెత్తగా చెప్పినప్పటికీ చాలా సూటిగానే ఆమె సందేశాన్ని చెప్పారు. బంగ్లాదేశ్లో మైనారిటీల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి? దీనికి దారితీసిన పరిస్థితులు ఏంటి? అలాగే అమెరికా ఈ యొక్క సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి గల కారణాలు ఏంటి అనే విషయాన్ని మనతో మాట్లాడేందుకు అమెరికాలో సుదీర్ఘ కాలంగా స్థిరపడినటువంటి అధ్యాపక వృత్తిలో ఉన్నటువంటి సీనియర్ పాత్రికేయులు అయినటువంటి సుమంత్ గారు మనతో ఉన్నారు. సుమంత్ జీ, నమస్తే అండి. నమస్తే. బంగ్లాదేశ్ లో మైనార్టీలు, ముఖ్యంగా హిందువులు, బౌద్ధులు, జైనులు మైనార్టీల యొక్క భద్రత మీద ఆందోళన వ్యక్తం అవుతోంది. అక్కడ పరిస్థితులు ఏంటండి? ఎందుచేత అలాంటి పరిస్థితి ఉందంట? అది అంటే ఒకటి, నేను అధ్యాపకుడిని అండ్ మీడియా క్షేత్రంలో టీచ్ చేస్తాను. సో ఈ తులసి గబార్డ్ గారి వక్తవ్యం ఏదైతే ఉందో అది అందరూ నోటీస్ చేశారు. దాన్ని మనం ఇండియన్ డిప్లొమసీ యొక్క విక్టరీగా, ఇండియన్ డిప్లొమసీ చేస్తున్న వర్క్ కి నిదర్శనంగా కూడా చూడాలి. మొదట యాక్చువల్లీ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇలాంటి ఒక వక్తవ్యం ఇచ్చారు. బంగ్లాదేశ్ లో మైనారిటీల మీద అత్యాచారం జరుగుతోందని. అప్పుడు కూడా అది న్యూస్ సంచలనం అయింది. సో ఇలాంటి పెద్ద పొజిషన్స్ లో ఉన్నవాళ్ళు ఏమన్నా మాట్లాడితే అది అందరూ నోటీస్ చేస్తారు. సో తులసి గబార్డ్ గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చాక మీరు చూస్తే మొహమ్మద్ యూనస్ ప్రభుత్వం ఆ స్టేట్మెంట్ ని కొట్టివేసింది. అలాంటిది ఏం లేదు, మేము బాగానే చూస్తున్నాం అని వాళ్ళు ఇంకో తిప్పి వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చారు. దాని తర్వాత వైట్ హౌస్ దాని మీద స్పందించి మేము ఎక్కడ మైనారిటీస్ కి కష్టాలు వచ్చినా మేము స్టేట్మెంట్స్ ఇస్తాము, మీరు అలా అని కొంచెం, అంటే మొహమ్మద్ యూనస్ ని కూడా మీరు కొంచెం మంచి పని చెయ్యండి అన్నట్టు కొంచెం బ్యాలెన్సింగ్ గా మాట్లాడారు. సో ఇంతకు ముందు కొన్ని నెలల క్రితం మన ఫారిన్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ రణ్ధీర్ జైస్వాల్ వారు ముందు న్యూయార్క్ లో పనిచేసేవారు. ఆయన కూడా బంగ్లాదేశ్ హిందూస్ ఇష్యూ అండ్ బంగ్లాదేశ్ మైనారిటీస్ ఇష్యూ, దీని మీద గట్టిగా మాట్లాడారు. గట్టిగా ప్రతిక్రయించి ఆయన దాని మీద ఇట్ ఈస్ నాన్ నెగోషియబుల్ అని చెప్పారు, ద సేఫ్టీ ఆఫ్ మైనారిటీస్ ఇన్ బంగ్లాదేశ్. సో ఇప్పుడు ఒక విధంగా కొంచెం అటెన్షన్ వస్తుంది ఈ ఇష్యూకి, బంగ్లాదేశ్ మైనారిటీస్ ఇష్యూ. అండ్ బేసిక్ దీని యొక్క కాంటెక్స్ట్, కరెంట్ పొలిటికల్ కాంటెక్స్ట్ మనం చూడాలంటే ఇది చాలా వరకు షేక్ హసీనా దాని రెజీమ్ చేంజ్ అనొచ్చు, లేక ఆవిడ కంట్రీ వదిలి పారిపోవడం, దాంతో కూడా రిలేట్ చేసి చూస్తున్నారు. అంటే దీనికి రెండు రకాలుగా చూడొచ్చు. ఒకటి హిస్టారికల్ పర్స్పెక్టివ్ లో చూడొచ్చు బంగ్లాదేశ్ మైనారిటీస్ ఇష్యూ. ఇంకోటి రీసెంట్ గా జరిగిన షేక్ హసీనా ప్రభుత్వం, అక్కడ ప్రభుత్వాన్ని మార్చడం, షేక్ హసీనా వెళ్ళిపోవడం, అండ్ ఈయన మొహమ్మద్ యూనస్, ఆయన నోబెల్ ప్రైజ్ విన్నర్, నోబెల్ పీస్ ప్రైజ్ గెలిచిన ఆయన ఇప్పుడు కేర్ టేకర్ గవర్నమెంట్ ని నడపడం. సో ఈ సందర్భంలో కూడా ఈ ఇష్యూని చూడాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ మరొక అంశాన్ని కూడా ఇప్పుడు తెర మీదకి వచ్చిందండి. యుఎస్ ఎయిడ్ అనే పేరుతోటి బంగ్లాదేశ్ లోకి నిధుల ప్రవాహం ఏదైతే జరుగుతుందో దాన్ని కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరి ఆపేసింది. అంతేకాకుండా అక్కడ మైనారిటీలు, ముఖ్యంగా హిందువుల యొక్క భద్రత పట్ల ఆందోళన కూడా వ్యక్తం చేసింది. ఇది ఒక రకంగా బంగ్లాదేశ్ లోని యూనిస్ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక అని అనుకోవచ్చు అండి.
అవును, దాన్ని అట్లా అనుకోవడానికి రీజన్స్ ఉన్నాయి. సో ఇది చాలా మంచి క్వశ్చన్. సో అమెరికా మీరు చూస్తే ఆ, చాలా కాలంగానే రెజిమ్ చేంజ్ ఆపరేషన్స్ టేకప్ చేస్తోంది అక్రాస్ ద వరల్డ్. అండ్ వీటికి చాలా వరకు ఆ, ఇది అంటే ఒక ప్రో డెమోక్రసీ నెరేటివ్ ద్వారా ఇలాంటి రెజిమ్ చేంజెస్ చేస్తారు. మనం ఇరాక్ లో గమనించాం, ఆ, ఇదే ఏడాది బంగ్లాదేశ్ తో పాటు మళ్ళా తర్వాత సిరియాలో కూడా చూసాం. సో ఇది ఒక రకంగా అంటే కోవర్ట్ ఆపరేషన్స్ లో సాఫ్ట్ పవర్ కూడా ఒక రోల్ ప్లే చేస్తుంది. ఆ సాఫ్ట్ పవర్ గా ఆ, మనం యుఎస్ ఎయిడ్ ని చూడొచ్చు. సో ఇప్పుడు ఈ యాక్చువల్లీ బంగ్లాదేశ్ రెజిమ్ చేంజ్ ఇష్యూని మనం చూస్తే ఇది 2021 నుంచి టెన్షన్స్ మొదలయ్యాయి షేక్ హసీనా ప్రభుత్వానికి యుఎస్ కి. సరే, షేక్ హసీనా చాలా కాలంగా అక్కడ ప్రైమ్ మినిస్టర్ గా ఉంది. సో ఇంటర్నల్ కారణాలు కూడా ఉన్నాయి. ఇన్కంబెన్సీ ఆవిడ ఒక్కటే చేస్తోంది, ఎలక్షన్స్ ని అపోజిషన్ బహిష్కరించారు. కానీ 2021 సమయంలో ఆ, కొంచెం టెన్షన్స్ మొదలయ్యాయి. 2022లో అలాగే విక్టోరియా న్యూలాండ్ అనే ఆమె స్టేట్ డిపార్ట్మెంట్ అఫీషియల్ బంగ్లాదేశ్కి వెళ్ళడం జరిగింది. అది ఆ, అది జరిగాక ఆ, అప్పట్లో అంటే ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధం సందర్భంగా వెళ్ళింది. అక్కడ ఏదో కొంచెం ప్రెషర్ అది పెట్టినట్టున్నారు. దాని తర్వాత మొదటిసారి ఆవిడ ఆ, షేక్ హసీనా స్టేట్మెంట్ ఇచ్చింది. అమెరికా ఏదో నేవల్ బేసెస్ ఏవో సెయింట్ మార్టిన్ ఐలాండ్ లో కోరుతుందని. ఆ, సో ఆవిడ షేక్ హసీనా ఒక పక్కన అమెరికాని ఒక పక్కన చైనాని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తోంది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అలాంటివి కూడా చేస్తుంది. ఒక పక్కన ఇండియాని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. అలాంటివి చేస్తున్నప్పుడు ఇది ఇది ఇలా ప్రెషర్ పెట్టారన్నారు. దాన్ని వాళ్ళు డినై చేశారు. గవర్నమెంట్ వాళ్ళు అయితే డినై చేశారు, యుఎస్ గవర్నమెంట్ డినై చేసింది. కానీ యుఎస్ నేవల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఒక ఆర్టికల్ పబ్లిష్ చేశారు. ఆ ఆర్టికల్లో బంగ్లాదేశ్ తోటి అంటే నేవల్ అగ్రిమెంట్స్ చేయాలని, నేవల్ అలయన్స్ ని కొంచెం పెంచాలని, డియగో గార్సియా తర్వాత వాళ్ళకి వేరే స్థావరం లేదు నేవీకి అనే మాటలు వినిపించాయి. దాని తర్వాత 2022లో డొనాల్డ్ లూ, అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ సౌత్ అండ్ సెంట్రల్ ఏషియా, ఆయన కూడా బంగ్లాదేశ్ వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఆయన అక్కడ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ ని కలిశాడు. బంగ్లాదేశ్ మిలిటరీ చీఫ్ ని కూడా కలిశాడు. మిలిటరీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ వకారుజ్జమాన్ అనే ఆయన్ని కూడా కలిశాడు. దాంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం అప్పట్లో తీవ్రంగా ప్రతిక్రియించింది దాని మీద కూడా. ఈయన వచ్చి మా కంట్రీ ఇది ఒక రకమైన ఇంటర్ఫియరెన్స్ జరుగుతోంది అన్నట్టు మాట్లాడారు. సో జనరలీ మనం ఏం చూస్తామంటే సిఐఏ ఎప్పుడైనా ఇలాంటి ఆపరేషన్స్ టేకప్ చేసినప్పుడు, రెజీమ్ చేంజ్ ఇలాంటివి చేసినప్పుడు వాళ్ళకి కొన్ని ఆర్గనైజేషన్స్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ గా బిహేవ్ చేస్తాయి. వాటిల్లో యుఎస్ ఎయిడ్ ఉంది, ఇంకా నేషనల్ ఎండోవ్మెంట్ ఫర్ డెమోక్రసీ అనేది కూడా ఇవి ప్రముఖ ఆర్గనైజేషన్స్. సో ఈ ఆర్గనైజేషన్స్ ద్వారా డబ్బులు ఇస్తున్నట్టుగా బంగ్లాదేశ్ లో వేరియస్ గ్రూప్స్ కి వాళ్ళు వాళ్ళ వెబ్సైట్స్ మీదే రాసుకున్నారు. సో అందులో ఎలాంటి సందేహం లేదు. నేషనల్ ఎండోవ్మెంట్ ఫర్ డెమోక్రసీ అది ఆయన జార్జ్ సోరోస్ కి అలైడ్ ఆర్గనైజేషన్. వాళ్ళ వెబ్సైట్ గనక మీరు చూస్తే అందులో మీకు వాళ్ళు ఏ ఏ కంట్రీస్ లో ఇంటర్వీన్ అవుతున్నారో, ఏదో బంగ్లాదేశ్, వెనిజువేలా, సిరియా వాటన్నిటి మీద కూడా రాస్తారు. వాటికి పెద్ద హ్యూమంగస్ బడ్జెట్ కూడా ఉంది. వాటికి పెద్ద బడ్జెట్ కూడా అలొకేషన్ ఉంది. అంటే $200-300 మిలియన్ వరకు యాన్యువల్ బడ్జెట్స్ వెళ్తాయి.
సో ఈ వేరియస్ సంస్థల ద్వారా డబ్బులు బంగ్లాదేశ్ కి పంపించారు. యుఎస్ఎయిడ్, ఇవి నేషనల్ ఎండోవ్మెంట్ ఫర్ డెమోక్రసీ, ఇలాంటి సంస్థలు వీటి ద్వారా డబ్బులు పంపించారు. అండ్ అక్కడ స్టూడెంట్ అన్రెస్ట్ ఏదైతే ఉందో దానికి ప్రోత్సాహన అనేది కల్పించారు. సో ఇది 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 ఆయన అంటే చాలా వరకు ఇప్పుడు మనం చూస్తే మొహమ్మద్ యూనస్ కూడా ఈ విషయం ఒప్పుకున్నాడు. మొహమ్మద్ యూనసే యుఎస్ వచ్చి క్లింటన్ గ్లోబల్ ఇనిషియేటివ్ లో మాట్లాడుతూ అక్కడ స్టూడెంట్స్ ఎవరైతే ఇది చేశారో వాళ్ళని పొగుడుకుంటూ ఇది అంటే ఒక మెహఫూజ్ ఆలం అనే ఆయన్ని దీని యొక్క మాస్టర్ మైండ్ గా బిల్ క్లింటన్ కి ఇంట్రొడ్యూస్ చేశారు. సో సో ఇది ఈ డాట్స్ ని మనం కనెక్ట్ చేయాలి. సో ఒక యుఎస్ఎయిడ్ దాని పాత్రని మనం అంటే కొట్టివేయలేం. దాని పాత్ర ఉంది, దానికి అనుబంధ సంస్థల పాత్ర ఉంది. అండ్ మొహమ్మద్ యూనుస్ కూడా చాలా వెల్ కనెక్టెడ్ పర్సన్. క్లింటన్స్ తోటి వాళ్ళతోటి ఆయనకి సంబంధాలు ఉన్నాయి. సో వీళ్ళందరూ కూడా చాలా వరకు డొనాల్డ్ ట్రంప్ కి పొలిటికల్ అపోనెంట్స్ కాబట్టి అది కూడా ఒక డైమెన్షన్ ఉంటుంది. సో ఇప్పుడు అలాంటి సపోర్ట్ ఇక మీద ఉండదు అనే మెసేజ్ పంపించడం జరిగింది. యుఎస్ఎయిడ్ అలాంటి వాటి ప్రోగ్రామ్స్ ని బంద్ చేయడంతో ఆ మెసేజ్ అనేది పంపించడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక మాట ఒకటి కూడా మనం గమనించాలండి. ఇప్పుడు బంగ్లాదేశ్ లో హిందువుల హక్కులు, హిందువుల భద్రత మీద ఆందోళన అనేటువంటిది వ్యక్తం అవుతుంది. అయితే బంగ్లాదేశ్ లో సమస్యలు కానీ ఇలాంటి సంక్షోభం కానీ తలెత్తినట్లుందండి. ఇది భారత సమాజం మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది? ముఖ్యంగా తాజాగా అనేక పెద్ద పెద్ద సంస్థలు కూడా, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం లాంటి స్వచ్ఛంద సంస్థలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయ పార్టీలు ముందుకు రాలేకపోవచ్చు కానీ చాలా సామాజిక సంస్థలు అయితే ముందుకు వచ్చి దీన్ని ఖండిస్తున్నాయి. ఎందుచేత దీని ప్రభావం భారతీయ సమాజం మీద ఎలాంటి ప్రభావం ఉంటుందంటారు? సో దీని ప్రభావం మనం అంటే లోకలైజ్డ్ గా దాని ప్రభావం చూడాలనుకుంటే ఈ రెజిమ్ చేంజ్ ఇది బంగ్లాదేశ్ లో ఇప్పుడు పాకిస్తాన్ అండ్ అలాగే తీవ్రవాద సంస్థలు వాటి యాక్టివిటీస్ పెరిగాయి. సో ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏమైతే ఉందో, బంగ్లాదేశ్ ప్రభుత్వం ఎలాంటి సమర్థన ఇస్తోంది ఈ గ్రూప్స్ కి అనేది కూడా మనం కొంచెం చూడాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు మనం చూస్తే బంగ్లాదేశ్ హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో నసీముల్ గనీ అనే ఆయన హిజ్బుల్ తహరీర్ అనే సంస్థ, ఒక రాడికల్ సంస్థ తోటి అనుబంధం ఉన్న అతను. అలాగే ఎవరైతే మెహఫూజ్ ఆలంని క్లింటన్ గ్లోబల్ ఇనిషియేటివ్ లో మన యూనుస్ గారు పరిచయం చేశారో ఆయన కూడా అదే సంస్థతోటి పనిచేస్తున్న అతను. అండ్ అక్కడ గ్రౌండ్ లెవెల్లో షేక్ హసీనాకి అగెయిన్స్ట్ గా ఇలాంటి సంస్థలు హర్కతుల్ అన్సార్, జమైతే ఇస్లామీ, ఇవన్నీ జమైతే ఇస్లామీ వాళ్ళ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉంది షిబీర్ అని, వాళ్ళు గట్టిగా షేక్ హసీనాకి అగెయిన్స్ట్ గా ప్రొటెస్ట్లు చేశారు. అండ్ అదే సమయంలో హిందువుల మీద అత్యాచారాలు కూడా పెరిగాయి. వాళ్ళని టార్గెట్ చేయడం అనేది కూడా ఆ సమయంలో బాగా పెరిగింది. సో అండ్ ఐఎస్ఐ చీఫ్ కూడా బంగ్లాదేశ్కి వెళ్ళడం జరిగింది. సో బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి మిలిటరీ ఎక్విప్మెంట్ కూడా కొంటుంది. సో మనం యాక్చువల్లీ భారత్ మీద దీని ప్రభావాన్ని చూస్తే ఒక ప్రభావం హిస్టారికల్లీ మనకి తెలిసింది ఏంటంటే నార్త్ ఈస్టర్న్ మిలిటెన్సీ ప్రాబ్లం ఒకటి. సో ఇప్పుడు కూడా అంటే ఈ సంఘటనలు జరుగుతున్నప్పుడు మణిపూర్ లో కూడా అల్లర్లు జరిగాయి.
కుకీ చిన్ ట్రైబ్స్ వాళ్ళవి కూడా జరిగాయి. అండ్ ఉల్ఫా అనే ఆర్గనైజేషన్ ఉంటుంది అస్సాంలో, తీవ్రవాద సంస్థ. దాని లీడర్ పరేష్ బరువా అనే ఆయన బంగ్లాదేశ్ లోనే నివసిస్తున్నాడు. 2024లో ఇప్పుడు ఈయన ఇంటరిం గవర్నమెంట్ వచ్చాక ఆయనకి డెత్ సెంటెన్స్ ని కమ్యూట్ చేశారు. అండ్ ఆయనతో పాటు ఎవరైతే తీవ్రవాద కేసులు ఎదుర్కొంటున్నారో వాళ్ళకి రిలీఫ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఒకటి, బంగ్లాదేశ్ ని ఎప్పుడూ కూడా నార్త్ ఈస్ట్ ని డీస్టెబిలైజ్ చేయడానికి వాడడం అనేది జరిగింది. అది దానికి ఒక హిస్టరీ ఉంది. అండ్ అందులో కొంతవరకు ఆవిడ షేక్ హసీనా ఉన్నప్పుడు అంత కాకుండా కంట్రోల్ చేయడం అనేది ఒకటి ఉంది. సో ఇది అండ్ ఈ అంటే చాలా మంది మీరు యూట్యూబ్ లో చూస్తే కూడా వాళ్ళు యుఎస్ అఫీషియల్స్ ఇండియా ఇక్కడ బంగ్లాదేశ్ కి రావడం, దాని తర్వాతే ఇక్కడ మణిపూర్ లో గొడవలు జరగడం అనే దాని మీద కూడా చాలా మంది పాయింట్ చేస్తున్నారు. సో అది ఒక డైమెన్షన్ ఉంది. ఇంకో డైమెన్షన్స్ ఏమున్నాయంటే, ఇది ఏదైతే హర్కతుల్ తహరీర్ అని ఆర్గనైజేషన్ చెప్పానో, ఆయన వాళ్ళ మెంబర్స్ అక్కడ హోమ్ మినిస్టర్ గా ఉన్నారు. అండ్ అక్కడ ఈ అప్రైజింగ్ ని కూడా మాస్టర్ మైండ్ చేసిన వాళ్ళలో వాళ్ళు ఉన్నారనేది క్లియర్ గా తెలుస్తోంది. ఇందులో ఎలాంటి కాంట్రవర్సీ ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు అంటే గవర్నమెంట్ అఫీషియల్స్ కదా, గవర్నమెంట్ అఫీషియల్స్. సో ఆ ఆర్గనైజేషన్ తమిళనాడులో చాలా యాక్టివ్. తమిళనాడులో టెర్రరిస్ట్ సంఘటనలు చేసిన ఆర్గనైజేషన్. వాళ్ళ మీద ఎన్ఐఏ రైడ్స్ జరుగుతున్నాయి. సో ఇవి సో ఈ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఐఎస్ఐ కి సంబంధించిన ఆర్గనైజేషన్స్, వాటికి పాన్ సౌత్ ఏషియా ప్రాజెక్ట్ ఉంటుంది. అవి ఒక కంట్రీని బేస్ గా వాడుకొని ఎక్స్పాండ్ అవ్వడం అనేది ఉంటుంది. సో సో అలాంటి భయాలు మన సెక్యూరిటీ ఏజెన్సీస్ కి వాళ్ళకి ఇప్పుడు ఉండడం అనేది అది అంటే ఇట్ ఈస్ ఏ ఫెయిర్ థింగ్. సో ఎన్ఐఏ రేట్స్ కూడా చేసింది 2023 నుంచి. సో ఈ ఆర్గనైజేషన్ అనేది అక్కడ యాక్టివ్ ఉంది, ఇక్కడ యాక్టివ్ ఉంది. సో ఇట్లాంటి డేంజర్స్ ఉంటాయి. సో ఫైనల్ గా మీరు ఈ బంగ్లాదేశ్ సంక్షోభాన్ని ఎలాగా చెప్తారండి? ఫైనల్ గా దీని నుంచి మనం భారత్ ఎలా బయటకు రావాలి? సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇంటర్నేషనల్ సిచ్యువేషన్ కొంచెం మనకి అనుకూలంగా ఉంది. తులసి గబార్డ్ అయినా, ఆయన డొనాల్డ్ ట్రంప్ అయినా, మొత్తం ఆయన మోదీ గారు యుఎస్ కి వచ్చినప్పుడు బంగ్లాదేశ్ మీద మీరు ఏమంటారు అని ఆయన్ని ట్రంప్ని అడిగితే, అది నేను ఆయన మోడీ గారికి వదిలేస్తాను అన్నట్టు అన్నాడు. సో ప్రస్తుతం ఇప్పుడు మొహమ్మద్ యూనస్ గవర్నమెంటే పవర్ లో ఉంది. అక్కడ బిఎన్పి అనే ప్రముఖ పార్టీ, అవామీ లీగ్ తర్వాత మెయిన్ అపోజిషన్ పార్టీ, వాళ్ళు జమైతే ఇస్లామీ అందరు కలిసి చేశారు. ఇప్పుడు బిఎన్పిలో కూడా కొంచెం డిసెఫెక్షన్ డెవలప్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన వచ్చినప్పుడు 3 నెలలు ఉంటామన్నారు. దాని తర్వాత ఇప్పుడు 3 ఏళ్ళు ఉంటామంటున్నారు. కాన్స్టిట్యూషన్ చేంజ్ చేస్తామంటున్నారు. సో ఇప్పుడు మనం మన బార్డర్స్ ని స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చికెన్స్ నెక్ ఏరియా ఒకటి ఉంది మనకి, క్రిటికల్ ఏరియా. సో ఈ ఇష్యూస్ మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. అండ్ అవామీ లీగ్ కి ప్రెసెన్స్ ఉంది బంగ్లాదేశ్ లో. అంటే ఎప్పటి నుంచో ఉన్న పొలిటికల్ పార్టీ. ఆ మూవ్మెంట్ లో ఆవిడ వెళ్ళిపోయింది, కానీ పూర్తిగా ఆమె ఇన్ఫ్లుయెన్స్ కంట్రీలో లేదు అనుకోవడానికి లేదు. సో ఇప్పుడు సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్ క్లోజ్ గా మానిటర్ చేస్తుంది చేంజెస్ ని. ఇది పొడిగిస్తున్న కొద్దీ ఆయన అంటే యూనస్ ప్రభుత్వం మీద కూడా నెమ్మదిగా వ్యతిరేకత రావచ్చు. స్టూడెంట్స్ లో అయితే ఆయనకి ఇప్పటికి కూడా సపోర్ట్ ఉందని చెప్తున్నారు. సో ఎలక్షన్స్ వాళ్ళు హోల్డ్ చేస్తే, నెక్స్ట్ ఎలక్షన్స్ హోల్డ్ చేస్తే అప్పటికి తెలుస్తుంది. బట్ ఆ లోపల ఈ హిందూస్ ఇష్యూ అనేది
దాని మీద అంటే ఇంకొంచెం మనకి డిస్కషన్ ఉండాల్సిన అవసరం ఉంది, మీడియాలో అయినా అండ్ డిప్లొమాటిక్ ఛానల్స్ ద్వారా అయినా. ఇప్పుడు అంత అనుకూలంగా లేనందువలన అమెరికా వాళ్ళు కూడా మరి అంటే చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్స్ కి పోకపోవచ్చు. అండ్ అంటే మొహమ్మద్ యూనస్ అంటే యాక్చువల్లీ ఏంటంటే వీటిల్లో కొన్ని ప్రాసెసెస్ ఉన్నాయి, అండర్లయింగ్ ప్రాసెసెస్ ఉన్నాయి. మొహమ్మద్ యూనస్ పవర్ లోకి రాగానే ఆయన ఢాకాలో ఢాకేశ్వరి టెంపుల్ కి వెళ్ళి అక్కడ నుంచి ఒక మెసేజ్ ఇచ్చారు, అంటే హిందూస్ సేఫ్టీ మేము కాపాడతాం అన్నట్టు. చాలా వరకు హిందూస్ అవామీ లీగ్ కి ఓట్ చేస్తారు కాబట్టి వాళ్ళు యాంటీ హసీనా యాజిటేషన్ లో ఒక యాంటీ ఇండియా కాంపోనెంట్, ఒక యాంటీ హిందూ కాంపోనెంట్ కూడా ఈ ఫండమెంటలిస్ట్ ఆర్గనైజేషన్స్ వలన ఉండింది. హవెవర్ మనం చూస్తే ఇప్పుడు అంటే కొన్ని కేసెస్ వచ్చాయి, కొన్ని కేసెస్ లైట్ లోకి వచ్చాయి. వాళ్ళు కూడా మీడియాని రెస్ట్రిక్ట్ చేస్తున్నారు. సో ఒకటి లించింగ్ కేసు ఒకటి జరిగింది. ఒక అబ్బాయిని సోషల్ మీడియా పోస్ట్ మీద పట్టుకొని పోలీస్ స్టేషన్ లోనే అందరి ముందు లించ్ చేశారు, ఉత్సవ్ మండల్ అనే అబ్బాయిని. ఒక అమ్మాయిని ఫోర్సిబుల్ గా అంటే ఆమె మీద అత్యాచారం చేసి కన్వర్ట్ చేయడం అనేది కూడా, అది కూడా ఒకటి బయటికి వచ్చింది. ఇంకోటి అందరూ మాట్లాడుకున్న కేసు ఏంటంటే అది చిన్మయ్ దాస్ కేసు. ఆయన మీద సెడిషన్ కేసు వేశారు, ఆయన అక్కడ ఎంతో సేవ చేశాడు. అదే కాక ఇస్కాన్ మీద 2023 రైట్స్ లో కూడా దాడులు జరిగాయి. సో ఇప్పుడు హిందువుల కండిషన్ అనేది మీరు మనం దాని సెన్సస్ ఫిగర్స్ చూస్తే ఒక చాలా లాంగ్ టైం నుంచి, పర్టిక్యులర్లీ పార్టీషన్ తర్వాత నుంచి హిందూ పాపులేషన్ బంగ్లాదేశ్ లో తగ్గుతూ వచ్చింది. సో అంటే హిస్టారికల్ గా వెళ్తే 1901 లో ఆల్మోస్ట్ 33% హిందూస్ ఉండేవాళ్ళు. అది పార్టీషన్ కన్నా ముందు 41లో 28% అయింది. పార్టీషన్ తర్వాత చాలా వరకు పాపులేషన్ అటు ఇటు అయింది. దాని తర్వాత 22% అయింది 51 సెన్సెస్ లో. ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన సెన్సెస్ లో 8% అయింది. అంటే మధ్యలో అది 1971 వార్ అయింది కదా, అప్పుడు కూడా చాలా వరకు తగ్గింది. దానికన్నా ముందు చేసిన సెన్సెస్ లో ఆల్మోస్ట్ 20% వరకు ఉండేది, దాని తర్వాత అది 13% వరకు తగ్గింది. సో బంగ్లాదేశ్ వార్ అప్పుడు కూడా మీరు చూస్తే పెద్ద జినోసైడ్ జరిగింది. అండ్ ఆ జినోసైడ్ కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ ఇండియా బంగ్లాదేశ్ లో ఇంటర్వ్యూన్ అవ్వడానికి. సో ఆ జినోసైడ్ లో చాలా వరకు హిందూస్ ని టార్గెట్ చేయడం అనేది జరిగింది. అంటే ఇప్పుడు మనం కొన్ని సంస్థలు, ఫెయిర్లీ రెప్యూటెడ్ సంస్థలు, మెట్ ల్యాబ్ లాంటి వాళ్ళు ఎప్పటి నుంచో హిస్టారికల్లీ లాంగిట్యూడినల్ స్టడీస్ చేస్తున్నారు డెమోగ్రాఫిక్ చేంజెస్ మీద బంగ్లాదేశ్ లో. సో వాళ్ళు లాంగిట్యూడినల్ స్టడీస్ ఓవర్ ద ఇయర్స్ చేసిన దాన్ని బట్టి వాళ్ళు ఏం చెప్తున్నారంటే చాలా వరకు అవుట్ మైగ్రేషన్ అనేది జరుగుతుంది. 54% ఆఫ్ పాపులేషన్ ఏదైతే రిడక్షన్ జరుగుతుందో హిందూ పాపులేషన్, అది చాలా వరకు అవుట్ మైగ్రేషన్స్ వలన జరుగుతుంది. అవుట్ మైగ్రేషన్స్ జరగడానికి కారణాలలో రిలీజియస్ డిస్క్రిమినేషన్ కూడా ఒక స్ట్రాంగ్ కారణంగా రీసెర్చర్స్ చెప్తున్నారు. సో ప్రాపర్టీ, ల్యాండ్ గ్రాబింగ్స్, ఇలాంటి రిస్క్స్ అన్ని ఉంటాయి అక్కడ హిందువులకి. వాళ్ళ ప్రాపర్టీస్ వాటి మీద వాళ్ళ మీద ఒక జనరల్ ప్రెషర్ అనేది ఉంది. సో కొన్ని ప్రాసెసెస్ రిగార్డ్లెస్ గా జరుగుతూనే ఉన్నాయి, ఎవరి గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా సర్టెన్ థింగ్స్, ఈ మార్జినలైజేషన్ ఏదైతే ఉందో అది జరుగుతుంది. హవెవర్ ఆవిడ అవామీ లీగ్ వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు సిచ్యువేషన్ కొంచెం మెరుగవుతుంది. అదే ఇప్పుడు ఈ తీవ్రవాదం ఐడియాలజీ, అలాంటి ఐడియాలజీలో ఉన్న సంస్థలు వాళ్ళు పవర్ లోకి వస్తే
అది ఇంకా ప్రాబ్లమాటిక్ అవుతుంది. సో ఇందులో ఇంకో ఇంట్రెస్టింగ్ అంటే ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే చిత్తగాంగ్ హిల్ ట్రాక్స్ ఏవైతే ఉన్నాయో అవి యాక్చువల్లీ వాటిల్లో బుద్ధిస్టులు హిందువులు ఎక్కువగా ఉంటారు. అయినప్పటికీ కూడా ఆ ప్రాంతం బంగ్లాదేశ్కి వెళ్ళింది. అదేదో కల్కట్టా తోటి ముడిపెట్టి వాళ్ళు కల్కట్టా వదిలితే అది ఇస్తాం అన్నట్టు అదొక. సో అక్కడ చాలా వరకు హిందువులు ఉంటారు. ఇంకోటి వెస్ట్ బెంగాల్ బార్డరింగ్ స్టేట్ జాసోర్ అని కూడా ఇంకో ఉంది. అది కూడా హిందూస్ మెజారిటీ ఉండేవాళ్ళు. అది కూడా బంగ్లాదేశ్కి వెళ్ళింది. అది ఎందుకంటే పైన చికెన్ స్నెక్ అవి ఉన్నప్పుడు ఆ ముర్షిదాబాద్ ఏరియాని ఇండియాలో చేర్చుకోవాలని. సో ఇలాంటివి కొన్ని ట్రాన్సాక్షనల్ అరేంజ్మెంట్స్ చేశారు. సో ఇప్పుడు అంటే ఈ హిందూస్ కండిషన్ గురించి ఫ్రాంక్ డిస్కషన్స్ జరగాలి డిప్లొమాటిక్ ఛానల్స్ లో అండ్ ఆల్సో అంటే సివిల్ సొసైటీలో అండ్ మీడియాలో కూడా. దాంతో మనకి ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ స్టెబిలిటీ వైపు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. Mind Media, the voice of India.